వరంగల్ జిల్లా కాశీబుగ్గలో సీతారామాంజనేయ దేవాలయ మాజీ ధర్మకర్త బూఖ్యా మోతీలాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సహకారంతో ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. దేవాలయ అభివృద్ధిని ఓర్వలేక కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తుల సౌకర్యాల కోసం నిరంతరం కృషి చేశానని చెప్పారు. కట్టించిన ఎన్టీఆర్ నగర్లో దర్గా కట్టించిన గుళ్ళ పేరు మీద నేను దగ్గర ఒక 80-90 లక్షలు గుళ్ళు కట్టించిన సొంతంగా నా తల్లిదండ్రుల పేరు మీద జన్మించిన తల్లిదండ్రుల పేరు మీద 80-90 లక్షలు పెట్టి గుళ్ళు కట్టించిన. లాక్డౌన్లో 3 నెలలు నేను ఎవరైనా ఇంటికి పోయి బియ్యం పప్పులు కోళ్ళు ఇంటింటికి పోయి నేను సేవ చేసిన. లాక్డౌన్లో ఈ రాముని సేవ చేద్దామని ఇలాగ వచ్చిన. నేను ఈ గుడి డెవలప్మెంట్ కోసం వచ్చిన. ఈ గుడికి నిన్న మేడం గారు ఇంతకుముందు 1,80,00,000 మున్సిపాలిటీ 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. ఒక్కొక్కళ్ళకు కాశీబుగ్గలో ఎక్కడ లేని రాజకీయం కాశీబుగ్గలో ఉంటుంది. ఈ డెవలప్మెంట్ చేస్తా అంటే ఓర్వలేక మా మీద నిందలేయడం తప్ప ఏం లేదు. ఇక్కడ ఉన్న స్థలానికి 2 ఫ్లోర్లు కళ్యాణం కట్టిస్తున్నాం. ఎవరు పేదవాళ్ళు ఒక గుళ్ళ కట్టుకోవాలనుకుంటే 5 లక్షలు 6 లక్షలు ఒక టెంపుల్లో ఒక చిన్న పేదవాడు పెళ్లి చేసుకుంటే అవుతాను. కానీ ఇప్పుడు వాళ్ళకు 5,000 రూపాయలు కానీ 3,000 రూపాయలు కానీ గుడికి ఏంటిది మన 2 ఫ్లోర్ల ఫంక్షన్ హాల్కు కరెంటు బిల్లుకు డెవలప్మెంట్ లేబర్ల కోసం ఒక 4,000 రూపాయలు ఇస్తే పెళ్లి అవుతుంది. నేను ధర్మం అర్చన అంటారు అంటే అలా ఫ్యామిలీ పిల్లల పేరు మీద పొద్దున 5:30-6 గంటల రోజు పొద్దున డైలీ అర్చన చేస్తారు. మార్నింగ్ వచ్చిన సాములు సంతోషంగా అలా ఫ్యామిలీ పిల్లల పేరు అర్చన చేయమని చెప్పి నేను చెప్పాను. నేను కూడా నా ఇంట్లో నా ఫ్యామిలీ నా కొడుకు నా మాయి కూడా నేను 351 రూపాయలు నేను కూడా ఇచ్చాను. ఇది మనకు అమౌంట్ ఇంత రిసిప్ట్ ఇచ్చుడు సార్ రిసిప్ట్ ఇస్తున్నాడు. ఒకసారి శనివారం సోమవారం నాడు శనివారం మంగళవారం వస్తున్నాడు. ఈ మిగతా 4 రోజులు అయ్యగారులు ఇద్దరు రిసిప్ట్లు చేయడం మళ్ళీ బుక్ ఇచ్చుడుదని ఎవరికల్లా రిసిప్ట్ ఇవ్వబడను. దీనికి భూతాతన పెట్టినట్టు మోతీలాల్ గారు